ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఏటుగా ఉన్న వాసుదేవరెడ్డి అక్రమాల చిట్టా సిట్ బయటపెట్టింది. మద్యం అమ్మకాలు, సరఫరా, ఆర్డర్ల ప్రక్రియ అంతా ఆయన కనుసన్నల్లోనే సాగినట్లు గుర్తించింది సిట్. పారదర్శకత కోసం ఉన్న ఏపీఎస్బీసీఎల్ ఆన్లైన్ వ్యవస్థను నిబంధనలకు విరుద్ధంగా మాన్యువల్ విధానంలోకి మార్చి సిండికేట్లకు పెద్దపీట వేయడంలో వాసుదేవరెడ్డికి కీలక పాత్ర ఉన్నట్లు గుర్తించారు అధికారులు. లిక్కర్ కంపెనీలను బెదిరించి వసూళ్లకు పాల్పడడమే కాకుండా నచ్చిన బ్రాండ్లకే అనుమతులిస్తూ భారీగా పర్సంటేజీలు తీసుకున్నట్లు సాంకేతిక ఆధారాలు, అలాగే ఎఫ్ఎస్ఎల్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పబ్లిక్ సర్వెంట్గా ఉంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడి సిండికేట్ సభ్యులతో కలిసి సెటిల్మెంట్లు చేసినట్లు నిర్ధారించింది సిట్. వాసుదేవరెడ్డికి ఏసీబీ కోర్టు నెల 27 వరకు రిమాండ్ విధించింది. ఆయన గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఏపీ లిక్కర్ కేసులో మరో కీలక అరెస్టు జరిగింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ A2 వాసుదేవరెడ్డిని ఈరోజు అరెస్టు చేశారు సిఐడి పోలీసులు. మద్యం పాలసీ రూపకల్పనలో, కంపెనీల ఎంపికలో ఈయన కీలక పాత్ర పోషించారని నిర్ధారించింది సిట్. ఇప్పటి వరకు ఎందరిని అరెస్టు చేశారు, ఆ వరుస క్రమం ఎలాంటిదని చూస్తే ఈ స్కామ్లో A1గా ఉన్న ప్రభుత్వ మాజీ ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డికి 2025 ఏప్రిల్ 22న శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు సిట్ అధికారులు. మద్యం కేసులో నిందితుడైన భూనేటి చాణక్యను 2025 ఏప్రిల్ 24న అరెస్టు చేయగా, స్పై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని A6 సజ్జల శ్రీధర్ రెడ్డిని 2025 ఏప్రిల్ 25న హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో అరెస్టు చేసింది సిట్. ఈ కేసులో మరో నిందితుడైన దిలీప్ను 2025 మే 2న అరెస్టు చేశారు సిట్ అధికారులు. దాని తర్వాత భారతి సిమెంట్స్ పూర్తి కాలపు డైరెక్టర్ అయిన గోవిందప్ప బాలాజీని 2025 మే 13న మైసూరులో అరెస్టు చేశారు సిట్ అధికారులు. ఇక A31, 32 ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని 2025 మే 16న అరెస్టు చేశారు ప్రత్యేక దర్యాప్తు బృందాధికారులు. A1 రాజ్ కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన వరుణ్ కుమార్ను 2025 జూలై 30న శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఇతని ద్వారా ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకుంది సిట్. ఇక ఈ కుంభకోణానికి సంబంధించి సుమారు 35 షెల్ కంపెనీలను సృష్టించి 77 కోట్ల రూపాయల మేర మనీ లాండరింగ్ చేశాడన్న ఆరోపణలపై అనిల చోకరాను 2025 నవంబర్లో నవీ ముంబైలో అరెస్టు చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం. ఇక మొత్తంగా ఈ 3,500 కోట్ల భారీ స్కామ్లో ఇప్పటివరకు 12 మందికి పైగా అరెస్టు చేసింది సిట్. వీరిలో పలువురు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి ఇలాంటి మరికొందరు ముఖ్య నేతలను కూడా విచారణలో భాగంగా ప్రశ్నిస్తున్నాయి దర్యాప్తు సంస్థలు.